వాట్ ఇస్ అప్ అమిగోస్, ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే స్టీల్ హెయిర్ స్టైల్ ఎపిసోడ్ 7లో నాని గురించి మాట్లాడదాం. స్టీల్ హెయిర్ స్టైల్ అనేది ఏజ్లో నేను తెస్తున్న ఒక కొత్త సిరీస్ అమిగోస్, వేర్ మనం ఒక సెలబ్రిటీస్ని పట్టుకొని ఒక సెలబ్రిటీని పట్టుకొని వాళ్ళు ఎప్పుడు ఏ బట్టలు ఎందుకు ఎలా వేస్తారో డిస్కస్ చేస్తాం. సో దట్ మనం అట్లాంటి బట్టలు వేసుకునేటప్పుడు మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ బ్రేక్ డౌన్ మనకి డెఫినెట్గా ఫ్యాషనబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అమిగోస్ స్టీల్ హెయిర్ స్టైల్ అనేది ఆ సెలబ్రిటీని బ్లేటెంట్గా కాపీ కొట్టడం అని కాదు, వాళ్ళు చేసే ఆ మంచి ఏంటో తీసుకొని మన స్టైల్లోకి ఇన్ఫ్యూజ్ చేసి ఒక కొత్త స్టైల్ని తీసుకురావడానికి. స్పెసిఫిక్గా చెప్పాలంటే 7 టిప్స్ అండ్ మీరు మొన్న చూసిన అటాక్ జగదీష్ లుక్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నాని ఏది కరెక్ట్గా చేస్తున్నాడో చూద్దాం అండ్ తన స్టైల్ నుంచి మనం ఏం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkana na ganta button kottandi, so that whenever I upload you will be notified. We will get right in. టిప్ నెంబర్ 7 అమిగోస్, నానికి ఒక స్మాలర్ బిల్డ్ ఉంది రెగ్యులర్గా కంపేర్ చేస్తే, బట్ నాని దాన్ని ఒక అడ్వాంటేజ్లో వాడుకుంటాడు. డార్కర్ అండర్ టోన్స్ కాకుండా మోస్ట్లీ లైటర్ అండర్ టోన్స్ ఉండే షర్ట్స్ వేసుకుంటూ ఉంటాడు. తన బాడీకి బాగా ఫిట్ అయ్యేవి. దానివల్ల ఏం చేస్తుందంటే తను ఉండే సైజ్ కన్నా కొద్దిగా పెద్దగా కనబడతాడు. తను చెక్ షర్ట్స్ వేసినా కానీ, సాలిడ్ షర్ట్స్ వేసినా కానీ, లైటర్ అండర్ టోన్స్ ఏం చేస్తాయంటే మీ బాడీని మీరు ఉన్నదానికన్నా కొద్దిగా ఇంకా బిగ్గర్ బిల్డ్ ఉన్నట్టు చూపిస్తాయి. దట్స్ వాట్ మేక్ నాని లుక్ వెరీ వెరీ మస్కులర్, స్పెషల్లీ ఇన్ ద టీజర్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 7. టిప్ నెంబర్ 6, ఇది హెయిర్ స్టైల్కి సంబంధించిన విషయం. అమిగోస్ నాని ఏం చేస్తాడంటే తన ఫేస్ ఇన్ జనరల్ హ్యాస్ ఎ వెరీ స్వీట్ అండ్ వెరీ ఒక తన ఏజ్ కన్నా చాలా చిన్నగా కనబడుతుంటాడు, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బాడీ బిల్డ్ అండ్ హిస్ ఫేస్ విచ్ లుక్స్ వెరీ వెరీ యంగ్. సో తను ఏదైనా మ్యాస్కులైన్ లుక్కి వెళ్ళాలన్నా, తను మ్యాస్కులైన్గా కనబడదామన్నా, వాట్ హీ డస్ ఇస్ హీ ఎంబ్రేసెస్ పాంపడోర్ హెయిర్ స్టైల్. పాంపడోర్ అంటే పర్ఫెక్ట్ పాంపడోర్ కాదు, కొంచెం మన ఇండియన్ టచ్ ఇచ్చి, మన తెలుగు టచ్ ఇచ్చి హెయిర్ని కొంచెం పైన పెట్టి కొంచెం దాన్ని వాల్యూమస్గా ఉంచితే కొంచెం మ్యాస్కులిన్గా కనబడతాడు. అండ్ ఆల్సో హీ లుక్ ఎ లిటిల్ బిట్ రగెడ్. అందుకే తను చాలా సినిమాల్లో రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేసిన టక్ జగదీష్లో తను స్టాండ్ అవుట్ అవడానికి మెయిన్ రీజన్ ఇస్ దిస్ ఓన్లీ. సో అమిగోస్ మీకు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ స్మాల్ ఫేస్ సైజ్ స్మాల్ ఉండి, బాడీ బిల్డ్ స్మాల్ ఉండి, మీరు ఇంకా కొంచెం చిన్నగా కనబడుతున్నారు అనుకుంటే ఆ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. డెఫినెట్లీ యూ లుక్ లిటిల్ మోర్ మ్యాస్కులిన్, లిటిల్ మోర్ మ్యాన్లీ, లిటిల్ మోర్ రగెడ్, లిటిల్ మోర్ హ్యాండ్సమ్. అదే నా టిప్ నెంబర్ 6. ఫేస్ షేప్కి తగ్గ హెయిర్ స్టైల్ పెట్టుకోండి నాని చేసినట్టు. టిప్ నెంబర్ 5 అమిగోస్, నాని మీరు ఎన్ని ఈవెంట్స్లో అబ్జర్వ్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, లిటరల్లీ 50% ఆఫ్ ద టైమ్స్ తను వైట్ షర్ట్ని వేసుకొని ఉంటాడు. వైట్ టీ షర్ట్ కాదు, వైట్ షర్ట్. టీ షర్ట్ ఎందుకంటే ఆ బాయ్స్ వైబ్ని ఇస్తుంది కాబట్టి దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి వైట్ షర్ట్ వేసుకుంటాడు. వైట్ షర్ట్ ఏం చేస్తుంది అంటే తన బాడీ బిల్డింగ్ ఇందాక చెప్పినట్టు లైటర్ అండర్ టోన్ కాబట్టి పెద్దగా చేస్తుంది. వైట్ అనేది క్లాసిక్ కాబట్టి ఎలాంటి ప్యాంట్ మీదైనా ఫిట్ అవుతుంది. సో వైట్ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ కానీ, హాఫ్ స్లీవ్స్ కానీ మీకు ఇష్టం వచ్చింది, మీకు బాగా నచ్చింది, మీరు బాగా వేసుకోగలిగేది ఒకటెప్పుడు మీ వార్డ్రోబ్లో పెట్టుకోండి, లైక్ నాని డస్. అండ్ ఏ ఈవెంట్కి మీరు వైట్ షర్ట్ వేసినా అది రిపీట్ చేసినట్టు ఉండదు. వైట్ షర్ట్ అనేది డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో ఉండాలి. నేను ఎప్పుడు టీ షర్ట్ అని చెప్తున్నా, బట్ ఈ స్టీల్ హెయిర్ స్టైల్ నాని ఎపిసోడ్లో నేను వైట్ షర్ట్ని రికమెండ్ చేస్తున్నా. షర్ట్ అంటే బటన్స్ ఉంటాయి, టీ షర్ట్ అంటే బటన్స్ ఉండవు. సో బటన్స్ ఉండే వైట్ షర్ట్ని పెట్టుకోండి, రకరకాల ఈవెంట్స్కి వెళ్ళండి అండ్ నానిలా స్టైలిష్గా ఉండండి. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 4 అమిగోస్, ఇది ఐ వేర్కి సంబంధించిన విషయం. నానికి ఇన్ జనరల్ ట్రయాంగులర్ ఫేస్ షేప్ ఉంది, బట్ ట్రయాంగులర్ ఫేస్ షేప్తో పాటు తన ఫేస్ కొంచెం చిన్నదిగా ఉంది. ట్రయాంగిల్ ఫేస్ షేప్కి బిగ్గెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఎలాంటి షేప్ ఉండే ఐవేర్ వేసినా అది మీ ఫేస్కి సింక్ అయిపోద్ది. అది రౌండ్ అవనివ్వండి, వేఫెరర్ అవనివ్వండి, స్క్వేరిష్ అవనివ్వండి, ఏవియేటర్స్ అవనివ్వండి, ఏ సన్ గ్లాస్ వేసినా అది మీ ఫేస్కి సెట్ అవుతుంది. బట్ నాని ఫేస్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల హీ హ్యాస్ టు అవాయిడ్ చాలా పెద్ద ఫ్రేమ్ ఉండే సన్ గ్లాస్, ఎందుకంటే తన ఫేస్ మొత్తాన్ని అది కవర్ చేసేస్తుంది. హీ హాస్ డన్ ఇట్ ఇన్ అ ఫ్యూ ఫిల్మ్స్, బట్ తర్వాత హీ హాస్ స్టాప్డ్ యూజింగ్ ఇట్. తన ఫేస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఐ గ్లాసెస్ సన్ గ్లాసెస్ కానీ ఐ గ్లాస్ కానీ వేసుకోవడం మొదలుపెట్టాడు. అండ్ దెన్ దట్స్ వెన్ హీ స్టార్టెడ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 4. మీ ఫేస్ షేప్కి తగ్గ ఐవేర్ వేసుకోండి. టిప్ నెంబర్ 3 అమిగోస్, మీరు టక్ జగదీష్ టీజర్ చూసి మీరు ఇంప్రెస్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంత జీన్స్ వేస్తారో అంతే చీనోస్ కూడా వేయండి. మీరు టీజర్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా టైమ్స్ తను జీన్స్ వేస్తున్నాడు, చాలా టైమ్స్ తను చీనోస్ కూడా వేస్తున్నాడు. అలాంటి చీనోస్ని మీరు ఎంబ్రేస్ చేసి స్పెషల్లీ టక్ చేసేటప్పుడు చీనోస్ సూపర్గా కనబడతాయి అండ్ దర్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఆల్సో. జీన్స్ కన్నా చీనోస్ కంఫర్టబుల్. అండ్ దెన్ చీనోస్ మనం కరెక్ట్గా ఆల్టర్ చేయించుకొని, కరెక్ట్గా టేపర్ చేయించుకొని అది మనకు కరెక్ట్గా ఫిట్ అయితే
నథింగ్ లైక్ ఇట్ అమిగోస్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 3. చీనోస్ డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో పెట్టుకోండి నానిలాగా. టిప్ నెంబర్ 2 అమిగోస్, ఇందాక చెప్పినట్టే నానికి చాలా చిన్న సైజ్ ఫేస్ ఉంది. సో నాని క్లీన్ షేప్ చేసినా అంత బాగోదు, ఫుల్గా బియర్డ్ పెంచినా అంత బాగోదు. అంటే బాగుంటాడు, హీస్ ఆల్వేస్ గుడ్ లుకింగ్ ఓన్లీ. బట్ తను ఎక్కడైతే మీడియం లెంత్ హెయిర్ ఉంచాడో, వేర్ దెర్ ఇస్ నథింగ్, అంటే కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో ఆ ఫేషియల్ హెయిర్ లెంత్ ఉంచాడు, దట్స్ వెన్ హీ లుక్స్ ది బెస్ట్. అందుకే మీకు అలాంటి ఫేస్ షేప్ ఉంటే ఎక్కువ గెడ్డ మొదలకండి, ఫుల్గా షేప్ కూడా చేసేయకండి, స్టబుల్ కూడా కాదు. కొంచెం ఒక 2 mm to 3 mm మధ్యలో ఫేషియల్ హెయిర్ లెంత్ ఉంచండి. ఆ బియర్డ్ లెంత్ మీ ఫేస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 2. ఫైనల్గా టిప్ నెంబర్ 1 అమిగోస్ చాలామంది మొన్న రిలీజ్ అయిన టీజర్ చూసి అందులో టక్ చాలా బాగుంది అని నాకు డిఎమ్స్ చేశారు. సో అట్లా టక్ ఎట్లా చేయాలి అనే దాని మీద నేను స్పెసిఫిక్ ట్యూటోరియల్ చేస్తాను. బట్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఇవ్వాలంటే, ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉండే షర్ట్ వేసుకోకండి. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంటే ఏమవుతుందంటే ఆ షర్ట్ బయటకు వచ్చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు, ఆ ఎస్థెటిక్ కూడా బాగోదు చూడడానికి. సో మీకు మీ బిల్డ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా హక్ చేసుకునే షర్ట్ పెట్టుకోండి అండ్ టక్ చేసుకోండి. దట్ ఈస్ ఇనఫ్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 1. which brings me to the end of the video. Amigos, as usual గా రెడిట్ లింక్స్ కింద ఉన్నాయి, ఫొటోస్ పెట్టండి. మండే లైవ్ చేసుకుందాం, కుమ్మేసుకుందాం. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇక్కడ వేసే బట్టలన్నిటిని అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐ కెన్ బీ యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.